సార్ ఇంకోటేందంటే ఏపీలో సంచలనంగా మారిన లిక్కర్ స్కామ్ కేసు. ఈ లిక్కర్ స్కామ్ కేసులో ఇప్పుడు ఈ మధ్యలో చూస్తున్నాం సార్. తాజా పరిణామాలేంటంటే వరుసగా ఏదైతే కేసులో నిందితులుగా లోపలికెళ్లారో వారికి ఇప్పుడు ప్రెజెంట్ అయితే తాత్కాలిక బెయిల్ అయితే లభిస్తున్నాయి సార్. ఈ కోణంలో చాలామంది ఆరోపిస్తున్న విధానం ఏందంటే ఇక అందరికీ అంటే ఈ కేసులో ఎవరైతే ఉన్నారో వారందరికీ రెగ్యులర్ బెయిల్స్ కూడా వస్తాయి. ఇప్పుడు ప్రెజెంట్ తాత్కాలిక బెయిల్స్ కూడా రెగ్యులర్ బెయిల్స్‌గా కన్వర్ట్ అవుతాయి. ఇక మిగతా వారికి కూడా జైల్లో నుంచి బయటకొచ్చే అవకాశాలున్నాయి. ఇక ఈ కేసే నీరుగారిపోతుంది అని అంటున్నారు సార్. దీన్ని ఎలా చూస్తారు సార్? ఈ బెయిల్‌కు కేసుకు సంబంధం లేదండి. ఓకే సార్. ఎప్పుడు కూడా ఈవెన్ మర్డర్ కేసులో కూడా బెయిల్ ఇస్తుంటారు. ఓకే సార్. అంత మాత్రాన శిక్ష పడదని కాదు. బెయిల్ అనేది మనిషికి ఇచ్చిన హక్కు అది. ఓకే సార్. ఇప్పుడు కేసును బట్టి కేసులో ఉన్న తీవ్రతను బట్టి ఈ బెయిల్ ఇస్తే ఇతను పారిపోతాడా లేదా అనేది జడ్జి గారి ఉద్దేశం. ఓకే సార్. వాటన్నిటిని బట్టి దృష్టిలో పెట్టుకొని బెయిల్స్ ఇస్తుంటారు. ఓకే సార్. వీళ్ళు దేశం విడిచి పారిపోయే అవకాశం అయితే లేదు. ఉండినా కానీ అట్లా లుకౌట్ నోటీసులు ఇవ్వచ్చులేండి. ఇతర దేశాలకు పోకుండా పాస్పోర్ట్ సీజ్ చేయొచ్చు. ఓకే సార్. వీళ్ళకి బెయిల్ అనేది ఇప్పుడు తాత్కాలికంగా వచ్చినాయి. మిథున్ రెడ్డికి ఏదో పార్లమెంటు వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ ఉంది కాబట్టి 4 రోజులు ఇచ్చారు. మిగతా వాళ్ళకి ఇతర కారణాల మీద ఇచ్చిండొచ్చు. ఇప్పుడైతే తాత్కాలిక బెయిల్ ఇచ్చిండొచ్చు. మళ్ళీ వాళ్ళు హాజరు కావాల్సిందే. హాజరే బెయిల్ పెట్టుకున్నప్పుడు కేసు అర్హతను బట్టి బెయిల్స్ ఇవ్వచ్చు. ఇచ్చినంత మాత్రాన కేసు నీరు గారిపోదు. ఓకే సార్. కేసు నీరు గారిపోయే అవకాశం. ఇంకొకటి సార్, ఇందులోనే ఇప్పుడు ఏదైతే మనం తెలంగాణలో చూస్తాం సార్, కాళేశ్వరం కమిషన్ నివేదికను సిబిఐకి అప్పగించారు సార్ రేవంత్ రెడ్డి. దాని ద్వారా ఇక బీజేపీ దీన్ని విచారించాలి అన్నట్టు, సిబిఐ విచారిస్తుంది అన్నట్టు బీజేపీ మీద తోసే ప్రయత్నం చేశారన్న ఒక విమర్శన అయితే ఇక్కడ చూసాం సార్. ఇదే మాదిరిగా సిబిఐకి అంటే ఈ లిక్కర్ స్కామ్ కేసును కూడా చంద్రబాబు నాయుడు గారు సిబిఐకి అప్పగించే ఆలోచన మనం ఉంటుందా సార్? ఇప్పుడు ఇక్కడంటే ఇది కాళేశ్వరం మీద వచ్చి ఘోష్ కమిటీని వేశారు, కమిషనే సార్. ఆయన కాకపోతే శాంక్టిటీ ఉంటుంది. ఎందుకంటే సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేసినాడు, రిటైర్ అయినాడు కాబట్టి కొంత శాంక్టిటీ ఉంటుంది. కమిషన్ రిపోర్ట్ ఇచ్చి సిఫారసులు చేశారు కొన్ని. దాని మీద ఏదన్నా చర్యలు తీసుకోవాలి. చర్యలు అది స్టేట్ గవర్నమెంటే దాన్ని ఇన్వెస్టిగేషన్ చేసి సిఐడి ద్వారా యాక్షన్ తీసుకోవడమా, లేక సిఐడి కాకుండా సిబిఐకి ఇచ్చారు. ఎందుకంటే ఇక్కడ సిఐడి చేస్తే పక్షపాత ధోరణితో కూడుకొని చేసినారని విమర్శలు వస్తాయని చెప్పి, సిబిఐ చేస్తే కనుక 3వ సంస్థ కాబట్టి ఆ విమర్శలు రావని అది సిబిఐకి ఇచ్చినారు. అది ఆ కేసు వేరు. ఈ కేసు ఇక్కడ సిఐడినే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఓకే సార్. ఇది పోలీస్ శాఖే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఇన్వెస్టిగేషన్ చేసినాక తర్వాత కావాలనుకుంటే సిబిఐ కూడా ఎంక్వైరీ చేయొచ్చు. దానికేముంది. ఇప్పుడేమి సిఐడి చేసినాక సిఐడి కూడా ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ కదా. సిబిఐ కూడా సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ. మళ్ళా కావాలంటే సిబిఐ కూడా ప్రతివాదులైనా అడగచ్చు, వీళ్ళైనా హ్యాండ్ ఓవర్ చేయొచ్చు. ఓకే సార్.